ఇదో లేకపోతే ఏంటో కానీ వాళ్ళు అంత చేస్తే, వాళ్ళు అంత హింస చేస్తే, అంతమందిని కొడితే, అంతమందిని చంపితే, అంతమందిని అవమానిస్తే ఇంకా ఏంటి ఏం పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు అది ఇదని ఇదో ఏమైపోయింది, రెడ్ బుక్ ఏమైపోయిందని వాళ్ళు అంటారు. ఈయనేమో రెడ్ బుక్ అమలు చేస్తున్నారని ఈయన అంటాడు. కార్యకర్తలు వాళ్ళేమో రెడ్ బుక్ అసలు ఏమైపోయింది, అది చూపించారు, ఇది చూపించారు, ఎక్కడ ఒక్కను కూడా కొట్టట్లేదు, తన్నట్లేదు, పొడవట్లేదు అనేది వాళ్ళ బాధ. సో వీటన్నిటికంటే ఈ రకమైన విధానాలు సవరించడం, ఈ రకమైన విధానాలను తీసేసి ప్రజలని కాస్త భరోసా ఇవ్వడం మంచిదనుకుని అసెంబ్లీలో ఇవాళ ఇలాంటి నిర్ణయాలు వచ్చాయి అనుకోవచ్చా? వెంకటకృష్ణ గారు, ఇది చాలా మంచి విషయాన్ని మీరు చెప్పారు. ఇప్పుడు మీకు 24 గంటల సమయం, నాకు 24 గంటల, చంద్రబాబు నాయుడు గారికి 24 అంతే కదా కదా, ఎవరికి 48 గంటలు ఉండదు. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ నోటీసులో పెడతాను. ఒక సర్పంచ్ గ్రామంలో అరాచకం సృష్టిస్తే, నిజాయితీపరుడు కాకుండా దుర్మార్గుడు అయి ఉంటే, ఒక మంచి సర్పంచ్ వచ్చిన తర్వాత 2-3 టర్ములు అయితేనే కానీ ఆ పంచాయతీ సెటరేట్ కాదు. ఈ అరాచకం చేసిన వాళ్ళు అలా చేస్తారు. ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో 2 పరిణామాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి చాలా విధ్వంసం సృష్టిస్తున్నాడు, ఈ విధ్వంసం ఆపాలంటే మేము రావాలి, వచ్చామంటే సరిదిద్దుతాం, సరికదా, ఏ ఒక్కడిని వదిలిపెట్టమని చెప్పి ఆ రోజు చెప్పారు. జనం వాస్తవమే, ఇది అవసరం, వీళ్ళ అనుభవం ఉంది, ఇద్దరు కలిశారు, అవసరం ఉంది. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు యునానిమస్ గా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు జనకీయం వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు పెద్దలు చెప్పారు, నేను శాసనసభ ఫాలో అవుతున్నాను. శాసనసభలో పిచ్చి పిచ్చిగా నవ్వడం కానీ, లేకపోతే కూర్చోవడంలో శుభ్రంగా కూర్చోకపోవడం కానీ, అవసరమైన జోక్లేయడం కానీ, వెకిలి చేష్టలు కానీ లేవు. ఎందుకు? అక్కడ కూర్చున్నది ఎవరు? ఒక అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. రెండో ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్. బాగా సెట్టేట్ అయిపోయాడు ఆయన. పవన్ కళ్యాణ్ మీద కూడా రాష్ట్ర ప్రజలంతా చూసి చాలా నిబద్ధతగా వ్యవహరిస్తున్నాడు. ఆయన చాలా బాగున్నాడు, చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్న ప్రతి స్టేట్మెంట్ బాగుందని చర్చ జరుగుతూ ఉంది. ఈ పరిణామంలో నాతో సహా ఇప్పుడు నాకు కూడా 2-3 ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, గనుల శాఖ వెంకటరెడ్డి ఉన్నాడు, ఆయన సెలవు పెట్టాడో లేకపోతే ఆయన అటాచ్ చేశారు. మరి అవినీతి ఏమైంది? ఆయన వెళ్ళిపోతే ఈ అవినీతి, ఆయన కింద పనిచేసిన అవినీతి పరులు అందరి సంగతి ఏంటి? అలాగే ఎక్సైజ్ శాఖలో ఏం జరిగింది? ఎవరో ఇంకో రెడ్డి ఉన్నాడు, ఆయన అవినీతి చేశాడు, అతన్ని అటాచ్ చేశారు, పట్టుకున్నారు. మరి ఈ ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? నాకు కూడా ఆలోచన ఉంది. మరి వీళ్ళందరినీ వదిలేస్తామా? వదిలేస్తే ఏముంది? చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి అనుభవం ఉన్న తర్వాత ఇది ఒక్కరోజు జరిగే పని కాదు, ఒక్కరు చేసే పని కాదు. నాకు 2-3 ఆలోచనలతో మీరు ఆశ్చర్యపోతారు. ఎవరైతే ఒక జాయింట్ కలెక్టర్ చిత్తూరులో ఉండి 928 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి మనుషులకి దారదత్తం చేశాడని పత్రికల్లో వార్త వస్తే, అతన్నే మనం ఈరోజు తిరుపతి కలెక్టర్గా ఇచ్చినప్పుడు నాకు కోపం వచ్చింది. తర్వాత నేను అర్థం చేసుకున్నాను, తర్వాత జరిగిన పరిణామాలు ఎంక్వైరీ చేసి. అట్లాగే మీకు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి దాంట్లో మంత్రి రోజాతో పాటుగా ప్రద్యుమ్న ఉండేవారు, అందులో దాని కమిషనర్ గా. ఆయన ఈరోజు సీఎం ఆఫీస్ లో ఉన్నారు. నాకు ఇష్టపడాలా. మళ్ళీ అట్లాగే రెండోది ఇంకోటి చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడే మనం విజయనగరం జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కలెక్టర్ ఉంటుండగానే జవహర్ రెడ్డికి అక్కడ ఫ్రీ హోల్డ్ పేరుపోయినటువంటి భూములు వెళ్ళిపోయాయి. దాని మీద ఎంక్వైరీ ఏది లేదే. నేను కలెక్టర్ కి మళ్ళీ రిప్రజెంట్ చేశాను. అంటే అలాగే విశాఖపట్నంలో జరిగిన అవకతవకలపై చర్యలేది. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా బరి తెగించి మీకు ఎర్రమట్టి తిప్పలు చదును చేసేస్తున్నారు. సీఎం ఆఫీస్ నుంచి